ఇట్లా ఏం చేస్తారంటే వీడు అప్పుడప్పుడు అక్కడ అఘోరీల దగ్గరికి ఆ వారణాసిలకు ఆడెవరైతే ఉంటారు కదా ఇక వీళ్ళ దగ్గరికి పోతాడు. వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు ఏదో వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటాడు. అయితే వీడు ప్రాపర్ గా ఒక కెమెరామ్యాన్ ని పెట్టుకున్నాడు. కెమెరామ్యాన్ కి నెలకు జీతం ఇచ్చిండు. ఒక డ్రైవర్ ఇగో మన ఈయన డ్రైవర్ కమ్ అసిస్టెంట్. సో ఇప్పుడు కెమెరామ్యాన్ కి ఏం చెప్తారంటే వీడు పోయి ఆడ వాళ్ళతోటి గురుగారు ఒక ఫోటో అని అడుగుతాడు. వీడు అడిగింది ఏం లేదా ఒక ఫోటోను జరసేపు నాతో జర ఏదైనా మాట్లాడు, లేకపోతే మిమ్మల్ని చూడంగానే నాకు ఏవో శివుడిని చూసినట్టు అనిపిస్తున్నది, ఏవో ఉద్దర పంచాయతీలు ఆడ మాట్లాడి ఆ వీడియోని తీసుకొని వీడు మాట్లాడినవన్నీ కూడా మ్యూట్ చేసి ఇగో వీళ్ళతోటి నేను సంభాషణ చేస్తున్నా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి శక్తులు తీసుకుంటున్నా అని చెప్పి బాధితులకు చెప్తాడు. వీడు చేసే లంగ పనులు ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా? వీని సెటప్ చూడండి. చాలా మంది భయపడుతున్నారంట. అంటే తాంత్రిక పూజలు అంటే భయపడుతున్నారు. అది అంతేం లేదు, అందుబాటులోనే ఉన్నాయి. నేను ఒక తాంత్రిక పూజలు చేసేటోనే, నన్ను పిలుచుకోండి. మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా కూడా నేను తీర్చేస్తా. అమ్మ గుప్త నిధులు ఏమున్నది, లక్షల రూపాయలు. ఈ రోజు పేదోళ్ళు రేపు కోటీశ్వరులు అంటాడు వీడు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక వచ్చిన తర్వాత వాడు చేసే దందాలు ఇట్లుంటాయి.